ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు పారబుల్ పాయింట్. బైబిల్ స్టోరీస్లోని భాగంగా ఈరోజు మనం యెఫ్తా గురించి తెలుసుకుందాం. యెఫ్తా బైబిల్లో ప్రస్తావించబడిన ఒక పరాక్రమము గల బలాఢ్యుడు మరియు ఒక న్యాయాధిపతి. యెఫ్తా గిలాదు ప్రాంతానికి చెందినవాడు. అతని తండ్రి పేరు గిలాదు. అతని తల్లి ఒక వేశ్య. అందువల్ల అతని సొంత సహోదరులు అతనిని అంగీకరించలేదు. ఒకరోజు వాళ్ళు యెఫ్తాతో ఇలా అంటారు, నీవు అన్యస్త్రీకి పుట్టినవాడవు గనక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదు అని అన్నప్పుడు యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశంలో నివసిస్తాడు. అక్కడ కొంతమంది అల్లరి జనము అతని చుట్టూ చేరతారు. క్రమంగా యెఫ్తా ఒక గొప్ప యోధుడిగా పేరు తెచ్చుకుంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులపై యుద్ధానికి వచ్చినప్పుడు గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి యెఫ్తాతో ఇలా అంటారు, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము. అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయుదుమని యెఫ్తాతో చెప్పినప్పుడు యెఫ్తా, మీరు నాయందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసిదిరి గదా, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో అంటాడు. అప్పుడు గిలాదు పెద్దలు, నీవు వారితో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారివవుదు అని యెఫ్తాతో అంటారు. అందుకు యెఫ్తా అంగీకరించి వెళ్ళినప్పుడు వారు యెఫ్తాను ప్రధానునిగాను అధిపతిగాను అతనిని నియమిస్తారు. యెఫ్తా మొదట అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపించి శాంతిగా సమస్యను పరిష్కరించాలనుకున్నాడు. కానీ ఆ రాజు వినలేదు. అప్పుడు యుద్ధం తప్పదని తెలిసింది. ఆ సమయంలో యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతనికి ధైర్యం బలం కలిగింది. కానీ అదే సమయంలో యెఫ్తా ఒక తొందరపాటు ప్రమాణం చేస్తాడు. అతడు యెహోవా దేవునికి ఇలా మొక్కుకుంటాడు, ప్రభువా, నీవు నా చేతికి అమ్మోనీయులను అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో దానిని నీకు ప్రతిష్ఠితము చేసి దహన బలిగా అర్పిస్తాను అని అంటాడు. తర్వాత యుద్ధం ప్రారంభమైంది. దేవుడు ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. యెఫ్తా సంతోషంగా ఇంటికి వస్తున్నాడు. అప్పుడు అతని ఒకగానొక కుమార్తె తంబురతోనూ నాట్యంతోనూ బయలుదేరి యెఫ్తాను ఎదుర్కొంటుంది. యెఫ్తా ఆమెను చూసి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేస్తివి. నేను యెహోవాకు మాట ఇచ్చియున్నాను గనక వెనుకకు తీయలేను అని దుఃఖపడుతూ చెప్పినప్పుడు ఆమె, తండ్రి, నీవు దేవునికి మాట ఇచ్చియుంటివా? అయితే నీవు ఇచ్చిన మాట చొప్పున నాకు చేయుము. కానీ నాకు 2 నెలల సమయం ఇవ్వుము. నేనును నా చెలికత్తెలను పోయి కొండ మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించెదమని తన తండ్రితో చెప్పగా యెఫ్తా అంగీకరిస్తాడు. 2 నెలల తర్వాత ఆమె తిరిగి వచ్చినప్పుడు యెఫ్తా దేవునికి మొక్కుకున్న మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. అలా యెఫ్తా 6 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండి ఆ తర్వాత అతడు మరణిస్తాడు. యెఫ్తా జీవితం మనకు కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది. దేవుడు తిరస్కరించబడిన వారిని కూడా ఉపయోగిస్తాడు. యెఫ్తాను కుటుంబం బయటకు పంపింది, కానీ దేవుడు అతన్ని దేశ రక్షకుడిగా మార్చాడు. కష్టాలు మనల్ని సిద్ధం చేస్తాయి. టోబు ప్రాంతంలో యెఫ్తా ఒంటరిగా గడిపిన సంవత్సరాలు వృధా కాలేదు. మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు
జీవితంలో బాధను తెచ్చిపెట్టవచ్చు. యెఫ్తా జీవితం ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. ప్రజలు నిన్ను తిరస్కరించినా దేవుడు మాత్రం నిన్ను మర్చిపోడు. Thank you for watching. Please do like, share and subscribe to Parable Point.